లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. నేడు కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమీక్షా సమావేశం జరగబోతుంది. ఇప్పటికే 10 లోక్సభ సమీక్షా సమావేశాలు పూర్తయ్యాయి. పండుగ విరామం తర్వాత ఇవాటి నుంచి వరుసగా సమావేశాలుంటాయి. అలాగే హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు కూడా ఈ సమీక్షలకు హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. నేడు కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం ఉంటుంది. ఇప్పటికే 10 లోక్సభ సమీక్షా సమావేశాలు పూర్తయ్యాయి. పండుగ విరామం తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహిస్తున్నారు. హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, ఇటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలు వెనువెంటనే జరగబోతున్న తరుణంలో గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఇటు ప్రత్యేకంగా ఈ లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా కేటీఆర్, హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలందరూ కూడా గత కొన్ని రోజులుగా ఈ యొక్క సమీక్ష సమావేశాలను లోక్సభ నియోజకవర్గాల పరిధిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కూడా మొత్తం 10 లోక్సభ నియోజకవర్గాల పరిధికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం జరిగింది. అయితే తర్వాత 3 రోజుల పాటు పండుగకు సంబంధించినటువంటి విరామం ఇచ్చి మళ్ళీ ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నల్గొండ లోక్సభ నియోజకవర్గ పరిధి సమావేశం జరుగుతుంది. దీంట్లో కేటీఆర్, హరీష్ రావు, మరి కొంతమంది ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఆ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అంటే ఆ లోక్సభ పరిధికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా హాజరవుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ యొక్క సమీక్ష సమావేశంలో కార్యకర్తలు కానీ, కొంతమంది కింది స్థాయి నేతలు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఓపెన్ గా తమ అభిప్రాయాలు చెప్తూ వస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని మార్చడం కొంతవరకు నష్టం చేకూర్చింది అసెంబ్లీ ఎన్నికల్లో, అదే విధంగా ఎమ్మెల్యేల పైన ఫిర్యాదులు కూడా భారీ ఎత్తున చేయడం కూడా ఈ యొక్క సమీక్ష సమావేశాలు ప్రధాన అంశంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యేల పైన ఫిర్యాదులతో పాటు ఇంతకుముందు చెప్పినట్టుగా టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం అనేది, అంటే తెలంగాణ అస్తిత్వం కోల్పోయే విధంగా పార్టీ పేరు ఉండడం అనేది కొంతవరకు చర్చ జరిగింది. దీన్ని కూడా మార్చాలంటూ తిరిగి యథావిధిగా టీఆర్ఎస్ పార్టీకి మార్చాలంటూ కూడా కొంతమంది నాయకులు, అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు కూడా స్పష్టం చేశారు. సో దీని మీద పార్టీ ఆ దేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చి, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ గా మారితే కొంత వ్యతిరేకత మళ్ళీ ఇంత ప్రభావం చూపిస్తుంది అనేది కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదే సందర్భంగా ఇప్పటికే ఈడీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ అంశం కూడా ఈసారి సమీక్ష సమావేశంలో ప్రధాన అంశంగా కనపడే అవకాశం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.